హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్. ఈ రోజు మనం చెన్నై ఎలా వెళ్ళాలి, చెన్నైలో మనం చూడవలసిన ప్రదేశాలు ఏంటి అనే వీడియో చేస్తున్నాం కంప్లీట్ గా. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో మేము చేసిన వీడియోస్ కాకుండా మీకు ఏదైనా సపరేట్ టూర్ ప్లాన్ కావాలనుకుంటే కింద కామెంట్ మెన్షన్ చేయండి. దాని గురించి కంప్లీట్ టూర్ ప్లాన్ చేసి మీకోసం పోస్ట్ చేస్తాం. సో ఫస్ట్ మనం చెన్నై ఎలా రీచ్ అవ్వాలంటే మనకి చెన్నైకి నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి. సో మన ఫ్లైట్ లో రీచ్ అవ్వచ్చు, డైరెక్ట్ గా చెన్నైకి ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్. సో మన ట్రైన్ లో కూడా చెన్నై రీచ్ అవ్వచ్చు, బస్సెస్ అవైలబిలిటీ కూడా ఉంటాయి. సో మనం చెన్నై రీచ్ అయిన తర్వాత మన అక్కడ ప్లేసెస్ ఏమి విజిట్ చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసరికి మెరీనా బీచ్ అనమాట. సో చెన్నైలో మోస్ట్ ఫేమస్ ప్లేస్, చాలా మంది ఎక్కువగా ఇష్టపడే ప్లేస్ ఏంటంటే మెరీనా బీచ్. సో ఈ మెరీనా బీచ్ చాలా పెద్ద, వన్ ఆఫ్ ద బీచెస్ అనమాట, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బీచ్. సో చాలా పెద్దదిగా ఉంటుంది, చాలా విశాలంగా ఉంటుంది. సో ఇక్కడ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు, ఈవినింగ్ టైమ్స్ లో కానీ ఆ టైంలో ఎక్కువ మంది ఉంటారు. సో మీకు ఖచ్చితంగా విజిట్ చేయాలనుకుంటే మాత్రం విజిట్ చేయొచ్చు. సో ఈ బీచ్ ని మనం ఎక్స్ప్లోర్ చేసుకున్న తర్వాత సో మనకి దగ్గరలో ఇంకేమేమి స్పాట్స్ ఉన్నాయి అంటే చెన్నై మన బీచ్ చూసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే ఫోర్ట్ సెయింట్ జార్జ్ అనమాట. సో ఇది ఒక వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫోర్ట్ అనమాట. సో ఈ ఫోర్ట్ లోపల మనకు ఒక మ్యూజియం కూడా ఉంటుంది. అక్కడ ఏంటంటే వాళ్ళు యూజ్ చేసిన నాణాలు కానీ, బ్రిటిషర్స్ కాస్ట్యూమ్స్, దానికి సంబంధించినవన్నీ ఒక మ్యూజియంలో పెట్టుంటాయి అనమాట. స్టోరీస్ అవన్నీ ఆ మ్యూజియంలో ఉంటాయి. సో ఆ టైంలో వాళ్ళు యూజ్ చేసిన ఫిరంగులు కానీ, ఆ ఎక్విప్మెంట్స్ కానీ అన్నీ ఉంటాయి. ఈ మ్యూజియంలో వాళ్ళు యూజ్ చేసినవన్నీ ఉంటాయి అనమాట. సో మనం ఈ మ్యూజియం విజిట్ చేసిన తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే కపిలేశ్వర్ టెంపుల్ అనమాట. సో ఇది ఒక శివాలయం. ఈ టెంపుల్ వెనకాల ఒక స్టోరీ ఉంది. ఏంటి అంటే శివుడు పార్వతి వాళ్ళిద్దరూ వాళ్ళు నేనంటే నేను గొప్ప అనుకున్నప్పుడు పరమశివుడు ఒక ఛాలెంజ్ విసిరారంట. సో ఏంటి అంటే నేను ఒక చోట నెమల రూపంలో తిరుగుతున్నాను, అది ఎక్కడో కనిపెట్టమని చెప్పి చెప్తారంట. సో పార్వతీదేవి మొత్తం ముల్లోకాలు అన్ని తిరిగి భూమి లోపల అన్ని తిరుగుతూ ఉంటే మనకి ఈ ప్లేస్ లో ఆ నెమల రూపంలో స్వామివారు కనిపించారంట. సో అందుకని ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు. సో ఈ టెంపుల్ కి స్పెషాలిటీ అదే. ఇక్కడ అందుకనే స్వామివారిని కపిలేశ్వర స్వామి అని చెప్పి పిలుస్తుంటారు అనమాట. సో ఈ టెంపుల్ కూడా మనకి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్. ఈ టెంపుల్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మనం ఈ టెంపుల్ విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే వల్లూవర్ కొట్టం అనమాట. సో ఇది ఒక మాన్యుమెంట్, మనకు ఒక రథం లాగా ఉంటుంది అనమాట. సో ఇది ఏంటంటే ఒక గొప్ప కవి తిరువల్లూవర్ అని ఒక అతను ఉన్నాడు. సో అతని గుర్తుగా ఇక్కడ ఈ ప్లేస్ ని కన్స్ట్రక్ట్ చేశారు అనమాట. ఈ రథం లాగా ఉంటుంది ఈ ప్లేస్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అనమాట. సో మనం ఈ ప్లేస్ విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే శాంతోమా బెసిలికా చర్చ్ అనమాట. సో ఇది ఒక ఈ చర్చ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. చాలా చెన్నైలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ చర్చ్ అనమాట ఇది. సో ఈ చర్చ్ మనం విజిట్ చేసుకుంటే ఇంతటితో మన ట్రిప్ కంప్లీట్ అయిపోయినట్టే. మనకి చుట్టుపక్కల షాపింగ్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే షాపింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడితో మనం బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని మన ప్లేస్కి వెళ్ళిపోవచ్చు, రిటర్న్ అయిపోవచ్చు. సో ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్.